నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండల పరిధిలోని రాకొండ గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అలాగే 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ వర్క్ అండ్ ఎనర్జీ, 6వ తరగతి విద్యార్థులకు హిస్టీరియల్ కన్స్ట్రక్షన్స్ అనే పాఠ్యాంశాన్ని ఆయన విద్యార్థులకు బోధించారు. అలాగే విద్యార్థులకు ఆయన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన అందించి పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థుల్ని సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. అదేవిధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధన విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయుల బోధనలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థం అవుతున్నాయా లేదా అనే అంశాన్ని ఆయన విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాల్ని, తరగతి గదుల్ని ఆయన పరిశీలించి కావాల్సినటువంటి వివిధ అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి ఎంఈఓ ఆమోదంతో డీఓ కార్యాలయానికి పంపించారు ఆయన ఆదేశించారు. Scientific definition is different and general definition is different. What is the meaning of work in general? Work ki general ka meaning ఏంటి కదా? డిస్కస్ చేసుకున్నాం కదా. Scientific meaning of work is we have to do some work, the distance should be changes and the object should be moving. General meaning of science work. What is the general meaning? For example, I will put a large stone at one place. You come here and throw the stone. వర్క్ అండ్ ఎనర్జీ చెప్పండి. చేసినంత కొద్దిగా చేసింది Scientific meaning of work is we have to do some work, the distance should be changes and the object should be moving. General meaning of science work. What is the general meaning? For example, I will put a large stone at one place. You come here and throw the stone, etc. Washing machines and vacuum cleaners are used for cleaning of clothes and cleaning the house respectively. ఇక్కడ మనకి ఈ లెసన్ లో వర్క్ అండ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఇక్కడ చూడండి. లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్, ఇది దేనికి ఎగ్జాంపుల్? వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. దేనికి ఎగ్జాంపుల్ రా? ఎగ్జాంపుల్ ఆర్కే మిక్స్ అని ఒక సైంటిస్ట్ ఉంది సార్. ఆయన ఒకరోజు స్నానం చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఒక రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఉండి ఆయన నెత్తి మీద నా కిరీటం లాంటిదే నాకు కొన్ని కాయిన్స్ ఇచ్చి అలాంటి కాయిన్స్ తోటి నాకు ఇలాంటి కిరీటం చేయమని ఆ రాజు ఆ సైంటిస్ట్ రాజుకి ఏం డౌట్ వచ్చిందంటే, నేను బంగారం కిరీటం చేపించినా ఆ చేసిన ఆయన మొత్తం గోల్డే యూజ్ చేసినా ఇందులో ఏమన్నా కలిపిండా, ఏమన్నా వేరే మెటీరియల్ కలిపిండని డౌట్ వచ్చిందనమాట. అప్పుడు ఆయన ఏం చేసిండు, ఆర్థమెటిక్ సైంటిస్ట్ పిలిపించి ఇట్లా నేను కిరీటం చేయించుకున్నా, ఈ కిరీటంలో ఏమన్నా కల్తీ ఉందా లేదా కనుక్కో అని చెప్పి ఆర్థమెటిక్స్కి చెప్పడం జరిగింది. సో ఆర్థమెటిక్స్ ఎట్లా కనుక్కోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటూ ఓ రోజు ఏం చేసింది, స్నానానికి వాటర్లో దిగింది. ఆ వాటర్లో దిగంగానే ఏమవుతుందంటే కొద్దిగా వాటర్ టబ్బులకి ఇచ్చి కిందికి పోతుంది. అప్పుడు ఆయనకు ఐడియా వస్తుంది, వాటర్ లోపల ఎంతైతే డెన్సిటీ ఉందో ఈయన బరువు ఎంతైతే డెన్సిటీ ఉందో అంత వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ప్యూర్ గోల్డ్ తీసుకొని మనం వాటర్ వేస్తే ఎంత వాటర్ బయటకు వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా ఈ కిరీటం కూడా నీళ్ళని వేస్తే ఎంత వాటర్ వస్తుందో బయటికి తెలుస్తుంది. ఆ వాటర్కి ఈ వాటర్కి తేడా ఉందనుకో, అప్పుడు ఏమన్నట్టు దాని అర్థం కిరీటము కల్తీ చేయబడ్డది.
ఈ వాటర్ ఆ వాటర్ సేమ్ ఉంది అనుకో, అప్పుడు కిరీటంలో ఎట్లాంటి కల్తీ లేదు. అది ఆ స్టోరీ యొక్క అర్థం.